హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్‌లో అయితే నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తా. ఫస్ట్ రూమ్ క్లీన్ చేసేస్తా. ఈ రూమ్ క్లీన్ చేయాలంటే బెడ్ నీట్‌గా ఉండాలి కదా! అందుకే బెడ్ షీట్స్ అన్నీ నీట్‌గా ఫోల్డ్ చేసేసి, బెడ్ నీట్‌గా దులిపేసి, అప్పుడు ఇల్లు అది తుడిచి మాప్ పెడతా. యాక్చువల్‌గా అయితే నాకొక పాప ఉంది. పాప ఎల్‌కేజీ చదువుతుంది. అయితే పాప ఇప్పటి వరకు పడుకొనుంది. నాకు ఈ క్లీనింగ్‌కి లేట్ అయిపోతుందనేసి పాపని లేపేశాను. పాపని లేపేసి ఆ బెడ్ అది నీట్‌గా దులుపుతున్నాను. మా పాప ఎల్‌కేజీ చదువుతుంది. పాపకైతే 12:30 వరకే స్కూలు. పాపని 12:30కి స్కూల్ నుంచి తీసుకొచ్చి లంచ్ పెట్టేసి, హోంవర్క్ చేయించి పడుకోబెడతా. ఇప్పటి వరకు పడుకుంటుంది. ఇంకా లెగలేదు. టైం అవుతుందని మళ్ళీ 6 అయితే ఇల్లు తుడవకూడదు కదా! అందుకని పాపని లేపేసి నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. మా పాప విషయం ఎందుకు చెప్తున్నానా అని అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇదిగోండి చూసారా? ఈ క్లిప్‌లో మా పాప పడుకొనుంది. అందుకే చెప్పాను. మా పాప ముందు పడుకొనున్న పాపని లేపేశాను అనేసి. హౌస్‌ని అయితే నీట్‌గా క్లీన్‌గా చేసేసుకుంటున్నాను. మొత్తం హౌస్ తుడిచానంటే మొత్తం అంతా దులుపుకొని రోజు క్లీన్ చేస్తాను. అంత క్లీన్ చేసినా కూడా రోజు డస్ట్ వచ్చేస్తది. అయితే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఏంటో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చేసేస్తున్నారు అని. మరి ఏం చేస్తామండి హౌస్ వైఫ్స్‌కి కెరియర్ గ్యాప్ వచ్చేసి జాబ్ బయటకు వెళ్ళి చేయలేక ఈ పిల్లలతో ఒక యూట్యూబ్ అనేది మంచి ప్లాట్‌ఫామ్‌గా భావించి వీడియోస్ చేస్తున్నాం. కాకపోతే యూట్యూబ్ రాకముందు యూట్యూబ్ చేయడం ఈజీ అని అనుకుంటాం కానీ, యూట్యూబ్ చేయడం కూడా చాలా కష్టమైంది. వీడియోస్ చేసుకొని, వీడియో ఎడిట్ చేసుకొని, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని, ఆ వాయిస్ ఓవర్‌కి అయితే 3 అవర్స్ అయినా పట్టేస్తది ఒక్కొక్కసారి. ఏటివ్వాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అర్థం కాక చాలా కష్టమండి. చెప్పినంత ఈజీ ఏ పని కాదని వచ్చాకే తెలిసింది. ఇక్కడైతే చూసారా సౌండ్ బాక్సెస్‌తో సహా అంతా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే సౌండ్ బాక్సెస్ దగ్గర అయితే మరీ డస్ట్ ఉంటదండి. రోజు తుడిచినా మరీ ఎక్కువ డస్ట్ ఉంటది. అదిగో మా పాప వచ్చేసి పక్కనే స్కూల్ బ్యాగ్, యూనిఫామ్ అన్నీ పడేసింది. అవన్నీ క్లీన్ చేస్తున్నాను. అదేంటి తెలుసా? ఆల్ ఔట్ బాటిల్ అండి. అది ఖాళీ అయిపోయింది కానీ ఆ మూల పెట్టి ఉంచేశారు. అది బయట పడేద్దామని తీసేసాను. నేను నైట్ అయితే స్నాక్స్ తెచ్చుకున్నానండి. ఆ స్నాక్స్ హాఫ్ తినేసి అక్కడ పెట్టేశారు. దానికి ఫుల్‌గా చీమలు పట్టేసాయి. అదిగో అక్కడ ఆ స్నాక్స్ అవన్నీ బయట పడేయాలి. ఇప్పుడైతే యూనిఫామ్ నీట్‌గా ఫోల్డ్ చేసేసి అక్కడ డ్రెసెస్ కూడా ఉన్నాయి చూసారా? ఆ డ్రెసెస్‌కి రివ్యూస్ ఇవ్వాలి ఇంకా. ఆ ఆర్డర్ వచ్చాయి కానీ ఖాళీ లేక డ్రెస్ రివ్యూస్ ఇవ్వలేదు. ఒకసారి ఈ వ్లాగ్ చూసినోళ్ళు మీకు డ్రెస్ రివ్యూస్ కావాలన్నా ఒకసారి షార్ట్స్ కూడా చెక్ చేయండి. ఆ షార్ట్స్‌లోని డ్రెస్ రివ్యూస్ అన్నీ ఉంటాయి. మీషోలో నుంచి, ఫ్లిప్‌కార్ట్‌లో నుంచి ఆర్డర్ చేసి ఆ డ్రెసెస్ బాగున్నాయా లేవా అంటే ఇప్పుడు ఏ డ్రెసెస్ బాగుంటాయా అనేసి రివ్యూ చేసినవి ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే నా చేతిలో ఉన్నవి నేను చెప్పాను కదా స్నాక్స్ ఉన్నాయని అవన్నీ అన్నిటికి చీమలు పట్టేసాయి. అవన్నీ నీట్‌గా బయట పడేసి నీట్‌గా తుడిచేసుకుంటే నీట్‌గా ఉంటుంది కదా! నైట్ పడుకునేటప్పుడు ఇవంతా క్లీన్ చేస్తాను. పడుకునేటప్పుడు నీట్‌గా కనిపిస్తే ప్రశాంతంగా నిద్ర వస్తుందని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదైతే డ్రెస్సింగ్ ఏరియా అండి. చూసారా బ్రషెస్ ఏంటి అక్కడ ఉన్నాయని అనుకోవచ్చు. కానీ నాకు వాష్‌రూమ్‌లో బ్రషెస్ అవి పెట్టడం ఇష్టం ఉండదండి. అదేదో ఫీలింగ్‌లా అనిపిస్తది. అందుకే డ్రెస్సింగ్ ఏరియాలో ఆ బ్రష్‌లు అవన్నీ పెట్టాను. మీరు నాలా ఫీల్ అయినోళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్‌లో చెప్పండి. ఇది కూడా నీట్‌గా తుడిసి డ్రెస్సింగ్ ఏరియా కూడా క్లీన్ చేస్తున్నాను నీట్‌గా. తుడిసాకైతే నీట్‌గా మాప్ పెట్టేస్తున్నానండి. నీట్‌గా మాప్ పెట్టేస్తే చాలా బాగుంటాయి కదా! చూడండి. నేనైతే మొత్తం అంటే బెడ్ కింద కూడా మాప్ పెడతానండి. ఎందుకంటే బెడ్ కింద కూడా బెడ్ చాలా పెద్దది. అదే 6x6 ఆ లోపల దూరిపోయి మొత్తం మాప్ పెడతాను. లేకపోతే దాని కిందే చాలా డస్ట్ ఎక్కువ ఉంటదనేసి. ఇప్పుడు మనం క్లీన్ సరిగ్గా చేయలేదనుకోండి మస్కిటోస్ అవి చాలా ఎక్కువ వచ్చేస్తాయి. అసలుకే చిన్న పాప ఉంది కదా! అందుకే మొత్తం నీట్‌గా చేస్తాను. నాకొక డౌట్ అండి. నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా అనిపిస్తుంది. ఎవరైనా చూస్తున్నారంటే కొంచెం కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది నా వీడియోస్ చూస్తున్నారా లేదా అనేది. నాకు తెలియట్లేదు అసలు వీడియోస్ చూస్తున్నారా లేదా? అసలు ఆళ్ళకి రీచ్ అవుతుందా లేదా? నచ్చుతుందా లేదా? అని నాకేం అర్థం కావట్లేదు. అంటే కొత్త ఛానల్ కదా! కామెంట్ ఎవరు చేయట్లేదు. సో, అది నిజంగా వెళ్తుందా లేదా కూడా తెలియట్లేదు. ఎవరైనా ఈ వ్లాగ్ చూసినోళ్ళుంటే ఒక్క కామెంట్ చేయండి. జస్ట్ హాయ్ అనే కామెంట్ చేయండి. ఆహా! అప్పుడు నా వ్లాగ్స్ చూస్తున్నారు అని నాకు అర్థమవుతే నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ప్లీజ్ అండి.
అక్కడ విండోకి చూసారా హ్యాపీ బర్త్డే అని కట్టేసి ఉంది. ఆ హ్యాపీ బర్త్డే అని వాళ్ళ నాన్న బర్త్డేకి వాళ్ళ పాప అమ్మ మంచిగా సర్ప్రైజ్ ఇద్దాం నాన్నకి రాగానే అని చెప్పేసి, అమ్మ మన దగ్గర మనీ లేదు కదమ్మా నేనంటే, ఎందుకమ్మా నా హ్యాపీ బర్త్డేది ఉంటుంది కదా అది కట్టేసి బెలూన్స్ కట్టేసి సర్ప్రైజ్ చేద్దామమ్మా అని అన్నది. అందుకని అలా బెలూన్స్ అవి కట్టేసి వాళ్ళ నాన్నకి రాగానే సర్ప్రైజ్ చేశారు. చూడండి ఆ బెడ్ కింద ఎలా వెళ్ళిపోయాను. ఆ బెడ్ కిందకి వెళ్ళేటప్పుడు అది మాప్ పెట్టేటప్పుడు ఎన్నిసార్లు దెబ్బలు తగులుతాయో నొప్పి వస్తుంది చాలా. అంటే ఇలా లోపలికి మాప్ పెడతాం కదా చిన్న స్పేస్ వల్ల ఆ చేతికి అలాగేవో ఒక తగులుతూనే ఉంటాయి. నేనైతే యూట్యూబ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి, కానీ భయం. అంటే యూట్యూబ్ అంటే సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, రీచ్ అవుతుందా, అవ్వదా, ఇవన్నీ ఆలోచించి ఇంకా ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వస్తాయా ఏంటో ఇవన్నీ ఆలోచించి అలా వెనక్కి ఉండిపోయాను. కానీ ఈసారి డిసైడ్ అయిపోయాను, మనం భయపడితే ఏమీ సాధించలేము. తర్వాత రిజల్ట్ విషయం తర్వాత కానీ ముందు మనం స్టెప్ అనేది వేస్తే తర్వాత రిజల్ట్ అనేది ఆ దేవుడి దయ అని చెప్పేసి ఈసారి ఎలాగైనా యూట్యూబ్ చేయాలని ఈ యూట్యూబ్లోకి వచ్చానండి. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. ఏవైనా తప్పులున్నా ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు తెలీదు వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిట్ చేయడం అవన్నీ నేర్చుకుంటున్నాను ఇంకా. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినవి అవి ఆరబెట్టేస్తున్నాను. తర్వాత అక్కడ చైర్ మీద బట్టలు ఉన్నాయి కదా అవన్నీ మార్నింగ్ ఆరేసినవి పక్కన పెట్టేసి ఇవి ఆరేసేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఫోల్డ్ చేయాలి. నేను ఈ రికార్డ్ అయిన సౌండ్స్ మ్యూట్లో పెట్టలేదు, ఎందుకంటే ఈ బర్డ్స్ సౌండ్స్ చూడండి ఎంత బాగున్నదో, మైండ్ రిలాక్స్గా అనిపిస్తుందని ఆ సౌండ్స్ అన్మ్యూట్ చేయకుండా అలానే పెట్టేశాను. ఇంకా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా నా డీటెయిల్స్ కావాలంటే నా నేము, మా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్ అలాంటివి ఏవైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో చేస్తాను. ఈవినింగ్ అయితే చాలా మంచి గాలి వేస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలాగ టెర్రస్ పైన కూర్చుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. సమ్మర్లో అయితే మరీ బాగుంటుంది. అయితే మార్నింగ్ కొన్ని ఆరేసినవి అవి ఇప్పుడు ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసాక మొత్తం ఈ టెర్రస్ అంతా క్లీన్ చేయాలి, ఎందుకంటే చుట్టూ మొత్తం ఓపెన్గా ఉంది. ఓపెన్గా ఉండడం వల్ల కొన్ని బిల్డింగ్స్ కొన్ని కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి. సో దానివల్ల టెర్రస్ పైన రోజు డస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకే రోజు వాటర్తో క్లీన్ చేస్తాను. మీరు అనుకోవచ్చు అదేంటి మార్నింగ్ చేయాల్సినవన్నీ ఈవినింగ్ చేస్తుంది అని, బట్ మార్నింగే నాకు బాక్సెస్ ఉంటాయి. 8:30 కల్లా బాక్స్ కట్టేయాలి హస్బెండ్కి, అండ్ పాపకు స్కూల్ డ్రాపింగ్ అవన్నీ. వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోయాక కింద ఫ్లోర్ అదంతా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసే లోపల పాప వస్తుంది, పాపకి లంచ్ పెట్టేసి హోంవర్క్ చేయించి పడుకోబెట్టేస్తాను. సో అందుకే పైన అనేది ఈవినింగ్ ఎప్పుడూ క్లీన్ చేస్తాను. ఈవినింగ్ చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది కదా అనేసి. మా హస్బెండ్ అయితే లోకల్లో కాదు నాన్ లోకల్, అందుకే మార్నింగే లంచ్ బాక్స్ కట్టేయాలి టిఫిన్స్ అవి. సో దానివల్ల మార్నింగ్ క్లీనింగ్ అనేది కొంచెం అవ్వదు, కిందన ఒకటి క్లీనింగ్ చేయాలి. సో దానివల్ల ఈవినింగ్ అనేది ఈ పైన క్లీన్ చేస్తాను. ఈ క్లీనింగ్ అంతా అయిపోయాక మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. డిన్నర్ అయితే మేము అందరం నైట్ టిఫిన్సే చేస్తాం పాపతో సహా. నాకైతే ఈ టెర్రస్ క్లీన్ చేయడానికి 30 మినిట్స్ అలా పట్టేస్తుంది, ఎందుకంటే అక్కడ ట్యాప్ అనేది చాలా స్లోగా వస్తుంది. ఆ బకెట్ అంతా నిండిపోయాక మొత్తం వాటర్ ఉంపేసి అప్పుడు క్లీన్ చేస్తాం. సో టైం చాలా తీసుకుంటుంది. నాకు తెలిసి మొత్తం ఈ టెర్రస్ అంతా క్లీన్ చేయడానికి ఒక 20 బకెట్స్ అయినా పడుతుంది. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే నా పాత వీడియోస్ కూడా చూడండి, అందులో మా హస్బెండ్ మా పాప అందరూ కనిపిస్తారు మీకు. మీకు హోమ్ టూర్ కావాలని ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, అందులో హోమ్ టూర్ కూడా కనిపిస్తుంది, ఆ వీడియో కూడా ఉంది. మీకు కానీ నా వ్లాగ్ నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా ఎలా ఉందో ఈ వ్లాగ్, ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలన్నా కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.